మరి దానికి కాంబినేషన్గా ఏదైనా చేయబోతున్నారా లేకపోతే? అవునండి, నెక్స్ట్ వచ్చి ఒక రైస్ ఐటెం చేస్తున్నాం మనం. ఎందుకంటే మనం గ్రీన్లో చేసినాం కాబట్టి ఇప్పుడు మనం వచ్చేది కొద్దిగా స్పైసీగా చేస్తున్నాం రైస్ అనేది. బేబీకార్న్ పన్నీర్ సిజ్వాన్ రైస్. వావ్, అసలు షేజ్వాన్ అంటేనే స్పైసీ, అందులో బేబీకార్న్ పన్నీర్ ఇవన్నీ మిక్స్ చేసి షేజ్వాన్తో అంటే అసలు ఇంకా ఎంత ఆసమ్గా ఉంటుందో. ఫ్రెండ్స్, షేజ్వాన్ రైస్ ఎలా చేసుకోవాలో అసలు చాలామందికి తెలియదు, ఓన్లీ బయట ఆర్డర్ చేసుకొని తినడం తప్ప. బట్ ఈరోజు మీరు బేబీకార్న్ పన్నీర్ షేజ్వాన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా చూసేయండి. బట్ తయారు చేసుకునే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం తెలుసుకోవాలి కదా, అడిగేద్దాం. సో పండుగ గారు, ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి, బాస్మతి రైస్, ఆయిల్, సాల్ట్, షుగర్, బేబీకార్న్ పన్నీర్. బేబీకార్న్ పన్నీర్ షేజ్వాన్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి చూద్దాం. పండుగ గారు, ఓకే అండి, స్టార్ట్ చేసేస్తారా? ఓకే, ఫ్రైడ్ రైస్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఎందుకంటే మనం రైస్ బాయిల్ చేసేటప్పుడు దానిలో 2 స్పూన్ ఆయిల్ వాడదాం. అట్లాగే మనం ఈ సిజోన్ రైస్ అన్నాం కాబట్టి ఆ సిజోన్ మసాలా తయారు చేసేటప్పుడు కూడా మనం ఆయిల్ వాడతాం కాబట్టి ఆ మసాలా కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ఐటమ్ రైస్ ఐటమ్ చేసేటప్పుడు చూసి వాడుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, సో ఆయిల్ మనకి కొంచెం వేడెక్కాలి అంతే కదా. అవును, పన్నీర్, బేబీకార్న్ అండ్ షేజ్వాన్, సో మూడిటితో మనం చేస్తున్నాం ఈ రైస్. అవునండి, యా, దీనిలో పన్నీర్ యాడ్ చేసుకున్నాను. ముందు కొద్దిగా పన్నీర్ అయితే చిన్న చిన్న పీసెస్గా ఇలాగా కట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పన్నీర్ మనం ఇంత చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి దీంట్లో రైస్లోకి. యా, మొత్తం వేసేసాను. సో ఫస్ట్ పన్నీర్ యాడ్ చేసుకుంటున్నామా, అది ఫ్రై చేయాలా పన్నీర్ని? పన్నీర్ కొద్దిగా ఫ్రై చేసుకుంటే కనుక బేబీకార్న్కి మనకి ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదు. పన్నీర్ మనకి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, సో మనకి ఆ రైస్ తింటున్నప్పుడు పన్నీర్ ఎక్కువ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా ఫ్రై అయితే కనుక టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా ఇలాగే కరెక్ట్గా ఉంది, ఎందుకంటే మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవడం వల్ల డిఫరెన్స్ ఉంటుంది. కర్రీస్లో కూడా మనం పన్నీర్ పెద్ద పెద్దగానే వేస్తాం ఆల్మోస్ట్. అవునండి, దేంట్లో చేసినా సరే పన్నీర్ పీసెస్ మనం మీడియం సైజ్ వాడతామంటే రైస్ ఐటమ్ చేసుకున్నప్పుడు ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక మనకి ఆల్మోస్ట్ రైస్ అంతటిలో కూడా మనకి పన్నీర్ అనేది తింటున్నప్పుడు ఉంటుంది కాబట్టి బాగుంటుంది. యా, ఓకే, దీనికైతే ఆయిలే వేసుకోవచ్చా లేకపోతే అంటే బటర్ కానీ ఇలాంటివి ఏమైనా కూడా వేసుకోవచ్చు అంటారా? బటర్ కన్నా కూడా కానీ ఫ్రైడ్ రైస్ చేస్తే గీత చేయాలి, లేదంటే బటర్నే కానీ బాగానే ఉంటుంది. కానీ ఈ ఐటమ్స్ చేసుకుంటే కనుక ఎక్కువగా ఆయిల్ కాకుండా మామూలుగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, సో వీటిని అయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీరు షేజ్వాన్ మసాలా అని అన్నారు కదా, అది మనకి బయట దొరుకుతుందా లేకపోతే ఇంట్లో తయారు చేస్తారా? మనకి షేజ్వాన్ మసాలా బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి. దాదాపు అలా కాకుండా మనకి డైరెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి రెగ్యులర్గా వాడే ఐటమ్స్లోనే ఉంటాయండి. దీనిలో మనం గ్రీన్ చిల్లీ, జింజర్, గార్లిక్, ఆనియన్ యూజ్ చేస్తాం. ఆనియన్ ఒకటి, క్యాప్సికమ్ ఒకటి, ఈ 4తో కూడా మనం ఈ మసాలాను చేసుకొని ఈ 4 కూడా చాప్ కట్ చేసుకొని నైస్గా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత దానిలో ఏమో ఒక్కొక్కటి జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసేసి మనకి ఆనియన్, అవునండి గ్రీన్ క్యాప్సికమ్, ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పెప్పర్, కొద్దిగా టమాటో సాస్, కొద్దిగా చిల్లీ సాస్ వేసుకొని ఫ్రై చేసుకొని, అవునండి టమాటో సాస్, చిల్లీ సాస్ వేసుకుంటే కనుక సరిపోతుంది దానిలో. ఓకే, సో మామూలుగా అయితే బయట దొరుకుతుందండి. ఓకే, సో యూజువల్లీ ఇంత కష్టపడే బదులు బయట తీసుకొని మనకి బయట మార్కెట్లో చేసుకునే కన్నా మన ఇంట్లో చేసుకుంటే కనుక ఎక్కువ ఉంటుందండి. ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఓకే, ఇంకా అప్పటికప్పుడు మనకి రెడీమేడ్లో చేసుకుంటే టైం లేదనుకున్నా రెడీమేడ్లో తెచ్చుకుంటే కనుక బాగుంటుంది. వావ్, ఎంత మంచి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం. ఓకే అండి, దీనిలో మనం బేబీకార్న్ యాడ్ చేసుకున్నాం. బేబీకార్న్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాము. వీటిని ఏంటి డైరెక్ట్గా లేకపోతే బాయిల్ చేసినట్టుంది? బాయిల్ చేసిందండి బేబీకార్న్ బాయిల్ చేసి మనం చిన్న ఒక బేబీకార్న్ని 4 పీసెస్ చేసేసి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఓకే, సో బేబీకార్న్ అంటే తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి
ఫస్ట్ మనం పన్నీర్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. దాని తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన బేబీ కార్న్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది, బేబీ కార్న్ కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి రైస్ వేసిన తర్వాత రెండు కూడా 2 డిఫరెంట్ టేస్ట్ లెక్క ఈజీగా మనకి తెలుస్తుందండి. బేబీ కార్న్ పన్నీరు రెండు కూడా. ఓకే, సో ఇదేదో రైస్ కొత్తగా ఉందండి, చాలా చాలా బాగుంది. అసలు మామూలుగా రైస్లో ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చా అని చెప్పేసి నాకు నిజంగా ఇక్కడ మన వాట్ ఏ టేస్ట్ ప్రోగ్రాంలో తెలుసుకున్నా. చాలా చాలా ఎన్ని రకాలైన రైస్లో ఫ్రైడ్ రైస్ అంటే ఒకటే కాదు, ఇలా చక్కగా డిఫరెంట్గా చేసుకోవాలి. పన్నీర్, బేబీ కార్న్, షేజ్వాన్ రైస్ కొత్తగా ఉంటాయి. తినడానికి కూడా కొత్త రుచులను టేస్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, నేర్చుకున్నట్టు ఉంటుంది. యా, ఇదైతే ఫ్రై అయిపోయినట్టే కదా? ఫ్రై అయిపోయిందండి. మనం దీనిలో షేజ్వాన్ మసాలా యాడ్ చేసుకుందామండి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా మనం స్టవ్ పెద్దగానే పెట్టుకోవాలి కదా? రైస్ మనకి మాడిపోతూ ఉంటుంది, సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఓకే, ఎందుకంటే మనకి రైస్ మాడిపోయిందంటే ఆ స్మెల్ అనేది వచ్చిందంటే కనుక రైస్ మనం కలుస్తుందా మరి? ఇలాగా వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటారా? మనకి ఇది కలపకపోతే కనుక లైట్గా కొద్దిగా ఒక 4-5 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నామా? అవసరం లేదండి. అవసరం లేదండి, అవసరం లేదు. రైస్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు షేజ్వాన్ మసాలాలోనే మనకి సాల్ట్ ఏమైనా లైట్గా యాడ్ చేసి ఉంటుందా లేకపోతే ఏముండదు? సాల్ట్ ఉంటుందండి దానిలో. మనం ఇప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకుంటే బాగుంటుంది. ఓకే, అసలు షేజ్వాన్ రైస్ చాలా స్పైసీగా ఉంటుంది కదా? సో చాలా స్పైసీగా ఏమి ఉండదండి, కొద్దిగా స్పైసీగా ఉంటుంది. అది మనం చేసుకునే దాన్ని బట్టి మనకి ఇంకా ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే కనుక ఇప్పుడు దీనిలో మనం లైట్గా చిల్లీ సాస్ కానీ లేదంటే రెడ్ చిల్లీ పేస్ట్ కానీ యాడ్ చేసుకుంటే కనుక దానికి డబుల్ అవుతూ ఉంటుంది. మనకి పన్నీర్తో పాటు పన్నీర్ బేబీ కార్న్ కాంబినేషన్లో ఎగ్ కూడా కావాలంటే దీనిలో మనం ఎగ్ మొత్తం కూడా బీట్ చేసి దీనిలో ఎగ్ కలుపుకున్నా కానీ టేస్ట్ బాగానే ఉంటుందండి. ఓకే, అంటే ఎప్పుడు మామూలుగా పన్నీర్ వేసిన తర్వాత లేకపోతే బేబీ కార్న్ వేసిన తర్వాత అంటారా? స్టార్టింగ్ కాదండి, మనకి ఎగ్ బీట్ చేసుకొని మనం అండా బుజ్జి ఏ టైప్లో చేసుకుంటామే ఎగ్ బుజ్జి టైప్లో, ఆ టైప్లో మనం చేసుకొని ప్లెయిన్గా పక్కన పెట్టుకొని ఇట్లా రైస్ అయిపోయాం కానీ ఇప్పుడు కలుపు కనుక కోడిగుడ్డు కలుపుకుంటే కనుక టేస్ట్ అనేది మనకి నాన్ వెజ్ లేకుండా తిన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అయితే ఇది చాలా బాగుంటుంది. ఓకే, సో ఒకవేళ మనం ఇదే షేజ్వాన్ కాంబినేషన్లో ఏదైనా నాన్ వెజ్, మీరు నాన్ వెజ్ అంటే నాకు గుర్తొచ్చింది యాక్చువల్గా, నాన్ వెజ్ పీసెస్ వేసుకోవాలి ఇలాగా పన్నీర్ ఇవి కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి నాన్ వెజ్లో అంటే ఏం వేసుకోవచ్చు? ఆల్మోస్ట్ మనం నాన్ వెజ్ ప్రాన్స్ చేసుకోవచ్చు అండి, చికెన్ చేసుకోవచ్చు, మటన్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ అన్ని కూడా ఉపయోగించవచ్చు. దేని బదులు వేసుకోవచ్చు అంటారు? పన్నీర్ బదులు లేకపోతే ఇవన్నీ ఉంచి కూడా వేసుకోవచ్చా? ఇవన్నీ దించు కదండి, మనకి టోటల్గా డిఫరెంట్గా వచ్చేస్తుంది అది. ఓకే, దీనిలో మసాలాలు యాడ్ చేసుకుని ఓకే, సాల్ట్ కూడా యాడ్ చేయాలి, షుగర్ అండి. ఓకే, ఓ మనకి సాల్ట్ ఆల్రెడీ సీజన్ మసాలా సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ అనేది చూసి లైట్గా, పెప్పర్ పౌడర్, కానీ ఇలాంటి రైసెస్ ఎప్పుడైనా సరే కొంచెం కొంచెం చేసుకుంటేనే టేస్ట్ ఎక్కువగా ఉంటాయి కదా? ఒకేసారి మనం ఇంత ఎక్కువగా చేస్తే మనకి క్వాంటిటీ ఇవన్నీ తెలియదు. మనకి ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఒకేసారి బల్క్ కుకింగ్ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అనేది 100% ఉంటుందండి. చేసుకునే దాన్ని మన ఎంత క్వాంటిటీకి ఎంత వాడాలో తెలిస్తే కనుక ఎంత చేసినా కానీ ప్రాబ్లం ఉండదండి. ఓకే, ఇంకొంచెం ఫ్రై కావాలి కదా రైస్ కొద్దిగా మనం వేసిన మసాలాన్ని కూడా కొద్దిగా పట్టేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది. యా, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాం. ఓకే, ఓకే, ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. ఆఫ్ చేస్తేనే స్టవ్ ఆఫ్ చేసి ఓకే, సో పన్నీర్ బేబీ కార్న్ షేజ్వాన్ రైస్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాం.
పన్నీర్ బేబీకాన్ షెజ్వాన్ రైస్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూర్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పన్నీర్ బేబీకార్న్ షేజ్వాన్ రైస్. నాకు తెలుసు మీ అందరికీ నోరు ఊరుతుందని, కానీ తప్పదు, నేను ఒక్కదాన్ని తినాలి, ఏం చేయలేము. ఈ అవకాశం నాకే వచ్చింది, అదృష్టం. యా, చాలా బాగుంది నిజంగానే. బేబీకార్న్ చాలా సాఫ్ట్గా ఉంది, పన్నీర్ కొంచెం క్రిస్పీగా ఉంది, అండ్ ఏమంటారు షేజ్వాన్ వేసాం కదా అని చెప్పి రైస్ చాలా స్పైసీగా లేదు. మనకి కావాలన్నట్టుగా ఇందాక నేను చెప్పినట్టుగా కావాలంటే గ్రీన్ చిల్లీ సాస్ కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ స్పైస్ అవుతుంది. బట్ ఇది చాలు, చాలా చాలా టేస్టీగా ఉంది, కొత్తగా ఉంది, తప్పకుండా ట్రై చేసేయండి. బాగుంది పండు గారు, చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. మధ్యలో కొంచెం క్రిస్పీగా తగులుతూ సాఫ్ట్గా తగులుతూ ఆ రైస్ మరి ఓవర్ స్పైసీగా కాకుండా స్పైసీగా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. సూపర్. ఈరోజు మాకు 2 డిషెస్ని చేసి చూపించారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసేసారు కదా, పన్నీర్ మేతి కర్రీ అండ్ అలాగే బేబీకార్న్ పన్నీర్ షేజ్వాన్ రైస్ చాలా బాగున్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.